అధికారం పోయినా కేటీఆర్ కు అహంకారం తగ్గలేదన్నారు బండి సంజయ్. ఏబీఎన్ పై దాడులు చేస్తే బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తామన్నారు. ఏబీఎన్ రాధాకృష్ణ రాసింది ముమ్మాటికి వాస్తవమే అని, తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎంత అని ప్రశ్నించారు. ఏబీఎన్ రాధాకృష్ణ గారు ఒక స్టోరీ రాశారు. సరే, ఒక టీవీ ఒక ఛానల్ కాదు, మొన్ననే మహా టీవీ ఛానల్ మీద దాడులు చేశారు. మళ్ళా ఈ రోజు కేసీఆర్ జాగిరా తెలంగాణ అని చెప్పి ఒక ఎడిటోరియల్ రాస్తే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తామని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అన్నారట. ఇది మంచి పద్ధతి కాదు. దీని ప్రధాన కారణం ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క చాతకాంతనం. ఆ రోజు కఠినంగా వివరిస్తే ఇలా ఏబీఎన్ మీద దాడి చేస్తాం అనేవాళ్ళు కాదు. ధైర్యంగా మీద దాడి చేస్తామంటే నేను అడుగుతున్నా, ఇప్పటికే మరి రామచంద్రరావు గారు ఆదేశించారు యువమోర్చాలను. ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఒక ఛానల్ ఉన్నది. ఇలా ఏబిఎన్ మీద మీరు దాడి చేసి చూపట్టండి. ఏబిఎన్ మీద దాడి చేసి చూపట్టండి. చుక్కలు చూపడతారు మా వాళ్ళు. యువమోర్చా కార్యకర్తలు రెడీ ఉన్నారు. మీకు అక్కడక్కడ 10 మంది 20 మంది వస్తారు. మీకు మా వాళ్ళు 100 మంది ఉన్నారు. మా వాళ్ళు 100 మంది ఉన్నారు. ఏబిఎన్ కాదు, ఏ ఛానల్ మీద దాడి చేసే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ లకు భారతీయ జనతా పార్టీ చుక్కలు చూపడుతున్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోండి. నీ గుండాయిజం, నీ అయ్య గుండాయిజం ఈ తెలంగాణ రాష్ట్రం నడువ రాసిపెట్టుకోవడం. ఇంకా నీ అయ్య జాగిరి, నీ జాగిరి ఉందని చెప్పి ఉవ్విలుడుతున్నారు. ఇంకా అహంకారంతో మారుతున్నారు. మొన్న కేసీఆర్ కొడుకు చూస్తే బీజేపీ వాడు, కాంగ్రెస్ వాడు, కాంగ్రెస్ వాళ్ళు పడతారు, మీరు వాళ్ళు కూడా పడతారు. ఇంకొకసారి బీజేపీలను వాడు వీడని మాడితే బిడ్డని కాన్వాయి రోడ్ల మీద ఎదుర్కొంటూ చేస్తాం. బిడ్డ నువ్వు తమాషాలు చేస్తున్నావు బాగా. నీ అయ్యని చూసి నీ బతికేంది, మీ అయ్య బతికేంది, మీ బతికేంది. ఎస్, రాధాకృష్ణ అనేది వాస్తవం. తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీ ఆస్తిపాస్తులు ఏంది, నీ కుటుంబ ఆస్తిపాస్తులు ఏంది? 3 తల షర్ట్ వేసుకున్నావు నువ్వు. నీ కుటుంబం అంతా 3 తల షర్టు కింద రబ్బర్ చెప్పులు వేసుకుంటారు. మీరు ఫోటో చూపడతా. ఇవాళ మీ 1000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? 1000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? ఆ ఉద్యమ సమయంలో ఈ కేసీఆర్ అనే వ్యక్తి ప్రచార రథం లోన్ తీసుకుంటే, లోన్ కట్టకుంటే ఈయన మెడబట్టి కింద దించి ప్రచార రథం కూడా కూర్చుకపోయారు. ఈయన లోన్ తీసుకొని వెహికల్ కొనుక్కుంటే ఫైనాన్స్ పైసలు కట్టకుంటే ఫైనాన్స్ కూడా వచ్చి ఈయన మెడబట్టి దించి ఆయన కారు కూడా గుంజుకపోయారు. ఫైనాన్స్ పైసలు కట్టలేని స్థితిలో ఉన్న కేసీఆర్ కుటుంబం ఇలా ఇన్ని 1000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నా కొడుకన్నా ఒక కాస్ట్లీ షర్ట్ వేసుకుంటే ఈ లుచ్చాగాళ్ళు, ఈ ఫాల్తీగాళ్ళు సోషల్ మీడియా పెట్టి ట్రోల్ చేసినా. కేసీఆర్ కొడుకు ఎవరితో కొట్లాడుతాడో తెలుసా మీకు? కేసీఆర్ కొడుకు మా కొడుకుతో కొట్లాడతాడు. కేసీఆర్ కొడుకు నా కొడుకుతో కొట్లాడతాడన్న వాళ్ళ స్థాయి గది అనే స్థాయి. కేసీఆర్ కొడుకు స్థాయి గది. ఇలా ఆ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక మీ అయ్య ఉద్యమం చేయకున్నా కూడా, మీ అయ్య తాగి ఫామ్ హౌస్ అన్నా కూడా తెలంగాణ ఉద్యమకారునిగా చూపట్టింది ఆంధ్రజ్యోతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూపట్టింది ఆ రోజు ఏబిఎన్ మంచిది కాదు. ఆ రోజు మంచిది ఏబిఎన్, మంచి పత్రిక, మంచి ఛానల్, దమ్మున్న ఛానల్ అప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం మంచిది కాదు. ఎందుకంటే నీ బండారం అంటే బయట అసలు నీ స్వరూపం బయట పట్టింది కాబట్టి. కేసీఆర్ కుటుంబం ఎన్ని ఆస్తుపాస్తులు సంపాదించినా కూడా తెలంగాణ రాష్ట్రం రావాలి, అనేక మంది బలిదానం అయిపోయారు. ఇంతమంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఆలోచన, ఆశయం ఒక లక్ష్యం పెట్టుకుని ఇలా యుద్ధం చేస్తున్నారు. ప్రపంచంలోనే యుద్ధాన్ని ఇలా ప్రపంచం అంతా హర్షిస్తున్నది, ఆశ్చర్యపోతున్నది. కానీ ఇటువంటి ఉద్యమానికి మనం కూడా బాసరగా నిలవాలని చెప్పి ఆ రోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా, నువ్వు ఎంత నటన చేసినా కూడా, నువ్వు నటనలో జీవించే ప్రయత్నం చేసినా కూడా, మరి ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నేను కొత్త పైకి లేపింది. అప్పుడు మంచిది. కాబట్టి రబ్బర్ చెప్పులు, 3 తల షర్ట్ వేసుకున్నటువంటి, కారులోను ప్రచార రథం లోన్ కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబానికి ఇన్ని 1000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? కాళేశ్వరం చంపే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంది? ఈ ప్రభుత్వం చేత కాదు. ఫస్ట్ రేవంత్ రెడ్డి సర్కారు చేతనావస్థలో ఉన్నది, చాతకంతనంలో ఉన్నది. కానీ బీఆర్ఎస్ పార్టీ అరాచకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నం చేస్తలేదు, అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇప్పుడే నేను స్టేట్మెంట్ ఇచ్చిన మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఇప్పటికే బీజేవైఎం కార్యకర్తలు ఆదేశించారు. రామచంద్రరావు గారు మా రాష్ట్ర అధ్యక్షుడు ఏబిఎన్ కార్యాలయం మీద చెయ్యి వేసిన 2 గంటల లోపల
నీ టీఆర్ఎస్ భవన్ మీద పక్కా దాడి చేయాలని చెప్పి దాడి చేస్తామని చెప్పి మా రామచంద్ర గారు మా యువమోర్చా కార్యకర్తలు ఆదేశించారు. నేను సవాల్ చేస్తున్నా, చలో నీ క్యాడర్ రమ్మను, మా క్యాడర్ వస్తుంది. నీ కిరాయి గుండె రమ్మను, మా కట్టర్ క్యాడర్ రెడీ అలా. ఏ ఛానల్ మీద దాడి చేసినా కూడా పక్కా ప్రతి దాడులు చేస్తారని కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు ఇలా వార్నింగ్ ఇచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చాలా జాగ్రత్తగా